సో డైనోసార్స్ మలావిసారస్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఒక వీడియో ఎడిట్ చేయడానికి మినిమం 3 hours అలా పడుతుంది. ఇంకా దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక 2-3 hours పట్టేస్తుంది. ఏదో పిండిలోని అటుపండి బాగా పిసికేసి తెన్నేటి పార్క్ ఆ రూట్లో వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది. ఫ్రై చేసుకొని తింటున్నారు. మీట్ తినవు, ఓన్లీ అవి ప్లాంట్ బేస్డ్ ఏమైనా తింటూ ఉంటాయి. కాళ్ళు ముందుకు చాపడానికి అవ్వదు, వెనక్కి చాపడానికి అవ్వదు. వాటికి నెంబరింగ్ సిస్టమ్ కూడా ఉంది సైకిల్స్ కి. జస్ట్ స్నాక్స్ లాగా అనమాట, డైరెక్ట్ గా తినేయడానికి. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. చుట్టూ కొండ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఆగిపోయింది బండి. హలో లోపలికి వెళ్ళి 5 ఫోటోలు తీసుకుంటే 10,000 వాచ్ పే చేయాలి. 11.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఇక్కడ ఉండేవి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం మలావి దేశంలో ఉన్నాం. ప్రెజెంట్ అయితే ఈ దేశంలో కరోంగా టౌన్లో ఉన్నాను. ఈ కరోంగా ఏంటంటే బోర్డర్ టౌన్ లాగా. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇక్కడ లోకల్లో ఒక మ్యూజియం అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజియం. అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ మ్యూజియం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి వేరే టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్ రీసెంట్గా అయితే చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. సో నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను కదా, ఎవ్రీ మండే అయితే మన ఫేవరెట్ క్రియేటర్స్కి 3 వీడియోస్కి హైప్ ఇచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఒక్కటే, కామెంట్ సెక్షన్ పక్కన అయితే ఇలా స్లైడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నా వీడియోస్లో ఏ వీడియో మీకు నచ్చితే ఆ వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. సో మీరు ఆ హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఎవ్రీడే ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టడం అనేది సింపుల్ టాస్క్ కాదు, చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఒక వీడియో ఎడిట్ చేయడానికి మినిమం 3 hours అలా పడుతుంది. ఇంకా దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక 2-3 hours పట్టేస్తుంది. అది ఆఫ్రికాలో ఉన్నాం కాబట్టి సిగ్నల్స్ అయితే అస్సలు బాగోవు. ఆ వీడియో అసలు అప్లోడ్ చేయడానికి అగైన్ ఇంకొక 4-5 hours, కొన్నిసార్లు అయితే 8 hours కూడా పడుతుంది. అంత స్ట్రగుల్లో కూడా ఎవ్రీడే ఒక వీడియో అయితే ఎలా అయినా పెట్టాలి అని చెప్పి ఫైనల్గా ఫిక్స్ అయ్యాను. సో ప్రతిరోజు ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా వరకు ఈ జర్నీని. ఇదేంటంటే ఈ టాంజానియా బోర్డర్ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరోంగా టౌన్. సో ఇది ఒక చిన్న టౌనే, కాకపోతే బోర్డర్ తర్వాత వచ్చే టౌన్ అవడం వల్ల ఇక్కడ చాలా వరకు ట్రాన్స్పోర్ట్స్, తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఇలాంటివి అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ కరోంగా టౌన్లో ఒక మ్యూజియం అయితే ఉంది, డైనోసార్ మ్యూజియం అనమాట. సో ఆ డైనోసార్ మ్యూజియం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ కరోంగాలో ఒక మార్కెట్ కూడా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట మార్కెట్ కూడా. అండ్ నా లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే చూసేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈ మలావి దేశం గురించి ఏమనిపించింది అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, నాకు ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. వీడియో అంతా చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇంకా చాలా రకాల చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ప్రజెంట్ అయితే నేను నా హోస్ట్ ఇంటి దగ్గర నుంచి అలా రోడ్డు మీదకి అయితే వచ్చాను. పెద్ద దూరమేం లేదు, ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉంది ఆ డైనోసార్ మ్యూజియం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆంటీ గారు ఏదో అమ్ముతున్నారు, ఏదో పొట్లలు కట్టేసి అరిటాకుల్లో. బ్రదర్, వాట్ ఈస్ దిస్? Vibama. Huh? Vibama. Vibama. They mix into it. Banana. That is banana and Flour. banana and flour. It's like a sweet. It's good. Yeah. No sugar. No sugar. No sugar. Just natural sweet. Natural, yeah. It's good. Yeah, What's the name? Vibama. Vibama. Yeah. How much? 500. 500. ఒకటి. సో ఇదేదో విబామా అంట, 500 క్వాచ. చాలా వెరైటీగా ఉంది. You know, this is బనానా లీవ్స్. 500 క్వాచ అంట, అంటే పెద్ద ఎక్కువేం కాదు. ఇదిగోండి, గట్టిగా ఉంది, బాగుంది. ఈ విబామా ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం అరిటాకుల్లో చుట్టేసి పెట్టారు, చూసారు కదా ఎలా ఉందో. ఎస్, చాలా వెరైటీగా ఉంది. మొత్తం అరటిపండుని తర్వాత ఏదో పిండి అయితే కలిపారు, కార్న్ఫ్లోర్ లేకపోతే ఏదో ఫ్లోర్ కలిపేసి ఒకటి తయారు చేశారు. ఇందులో పంచదార అయితే వేయరంట, ఓన్లీ ఫ్లోర్ తర్వాత బనానా. యూ ఆల్సో హ్యావ్ ఇట్? No, you can have it. Okay, thank you. Yeah, because I tried. Good. That's what you try. Yeah. మిగతా నువ్వు తినే విబామా. అదే అంకుల్ గారికి అయితే ఇచ్చాం. మనం జస్ట్ ట్రై చేసాం అంతే, అది అంతా మనం తినలేం. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది, అది రకరకాలుగా, వాసన కూడా రకరకాలుగా ఉంది. అంటే దాన్ని మెయిన్గా చెప్పాలంటే ఎలా ఉందంటే వర్ణించడానికి మాటలు కూడా రాట్లా.
ఏదో పిండిలోని అట్టుపండు బాగా పిసికేసి కుడిలో తయారు చేస్తారు అంతే. ఏదో వెరైటీ టేస్ట్. మీకు డైనోసార్ మ్యూజియం అయితే చూపిస్తా అన్నాను కదా, ఇదిగోండి ప్రజెంట్ దాని బయటే ఉన్నాం. చూపిస్తా అని చెప్పి లోపలికి వెళ్ళకుండా బయట ఎందుకు నించున్నా అని చూస్తున్నారా? కాకపోతే ఇక్కడ మ్యూజియం కనిపిస్తుంది కదా, దీని లోపలికి అయితే వెళ్ళాను. అక్కడ ఎంట్రన్స్లో మనకి పర్టికులర్గా ఒక బోర్డు కానీ ఏమీ లేదు టికెట్ ప్రైజెస్ గురించి. అక్కడ ఒక పర్సన్ ఏమన్నారంటే నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ 5,000 పే చేయాలి, 5,000 క్వాచా. లోపలికి వెళ్ళి 5 ఫోటోలు తీసుకుంటే 10,000 క్వాచా పే చేయాలి. లోపలికి వెళ్ళి నీ కెమెరాతో పాటు వెళ్ళి వీడియో తీసుకుంటే 20,000 క్వాచా పే చేయాలి. ఒకవేళ అరగంట కన్నా ఎక్కువసేపు వీడియో తీసుకుంటే 50,000 క్వాచా పే చేయాలని చెప్పి, ఇంకా పెద్దగా టూరిస్టులు ఎవరు రారు కదా ఈ కరోంగాకి, ఇంకా దొరికిందే సందని చెప్పి నేను ఇంక వెళ్దాం అనుకుంటే ఇంకంతే 20,000 50,000 అని చెప్పి ఇలాగ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రైజింగ్ లిస్ట్ అయితే చెప్పారు. ఆ మ్యూజియం కూడా చూడండి, చిన్న రేకుల షెడ్ లాగా ఒక ఫ్లోర్లో అయితే ఉంది. అది కూడా బయట నుంచి కనిపించేస్తుంది. ఒక డైనోసార్కి ఇలా దుమ్ములతోని ఇలా డైనోసార్ బొమ్మ అయితే ఉంది, అది తప్ప ఇంకేం లేదు లోపల. సో దీనికి వాళ్ళు నాకు ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళాలంటే. అందుకని నేను ఏమనుకున్నానంటే నాకేం అక్కర్లేదు, ఇలా చేస్తే మీకు టూరిస్టులు ఎవరు రారు లోపల చూడడానికి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎంత ఫారినర్ అయితే మాత్రం మీకు నచ్చినట్టు ఇలా రేట్లు మీరు నచ్చినట్టు పెట్టకూడదు కదా అని చెప్పి ఇంకా వాళ్ళతో గొడవ వేసుకొని ఇంకా నాకు నచ్చక బయటకైతే వచ్చాను. బట్ ఈ మ్యూజియం గురించి బయట నుంచే చెప్తాను. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసాను దూరం నుంచి జూమ్ చేసి, అవి అయితే డిస్ప్లే చేస్తూ మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ డైనోసార్స్ ఈ కరోంగాలో ఈ మ్యూజియం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ కరోంగా టౌన్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, సో వీళ్ళకి అరౌండ్ 1920s 1920 ఆ టైంలో అయితే వీళ్ళకి దుమ్ములు అయితే దొరికాయంట. ఐ మీన్ ఫాజిల్స్ దొరికాయి డైనోసార్స్కి సంబంధించి. ఆ ఫాజిల్స్ అన్నిటినీ దొరికితే అవన్నీ సేకరించి, ఎందుకంటే ఈ దగ్గరలో లేక్ మలావి ఉంది కదా, సో ఈ ఆఫ్రికా ఖండంలోనే 3వ అతిపెద్ద లేక్ అది. ఫ్రెష్ వాటర్ లేక్, సాల్ట్ వాటర్ లేక్ కూడా కాదు. సో అది డ్రింకబుల్ వాటరే, అది కూడా మనం కావాలంటే తాగొచ్చు. సో ఆ లేక్ దగ్గరలో అయితే వీళ్ళకి ఫాజిల్స్ అయితే దొరికాయి. ఆ ఫాజిల్స్ అన్నిటినీ అయితే సేకరించి తీసుకొచ్చి ఈ కరోంగా టౌన్లో ఒక మ్యూజియం అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా పెద్ద పాత మ్యూజియం ఏం కాదు, 2024 అంటే లాస్ట్ ఇయర్లోనే దీన్ని ఓపెన్ చేశారనమాట. ఓన్లీ ఒక సంవత్సరం అయితే అవుతుంది ఈ మ్యూజియం ఓపెన్ చేసి. దట్టు ఈ మ్యూజియంలో ఆ దొరికిన ఫాజిల్స్ అన్నిటినీ సేకరించి అన్నిటినీ అటాచ్ చేసి ఒక మనకి డైనోసార్ షేప్ అయితే తీసుకొచ్చారు. సో అందుకని చెప్పి ఈ మ్యూజియంకి డైనోసార్ మ్యూజియం అని చెప్పి పేరు పెట్టారు. యాక్చువల్గా ఈ మ్యూజియం పేరు వచ్చేసి కల్చరల్ మ్యూజియం, CMC అంటారు, కల్చరల్ మ్యూజియం అని చెప్పి అంటున్నారు. సో కాకపోతే చాలా చిన్న మ్యూజియము. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ డైనోసార్స్ని ఈ మలావి దేశంలో వీటిని ఏమంటారంటే, ఈ డైనోసార్స్ని మలావి సారస్ అంటారు. ఎందుకంటే ఈ మలావి దేశంలో అవి నివసించేవి కాబట్టి వాటిని మలావి సారస్ అంటారనమాట. సో డైనోసార్స్ మలావి సారస్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, డైనోసార్సే, బట్ ఈ దేశంలో ఉంటాయి కాబట్టి వాటిని మలావి సారస్ అంటారు. అండ్ ఇక్కడ 11.5 కోట్ల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఉండేవంట మలావి సరస్సు. అంటే అప్పటికి మనుషులు ఎవరు లేనప్పుడు డైనోసార్లు నివసించేవి. సో డైనోసార్ల కాలం అంతా మొత్తం ముగిసిపోయాక ఆ తర్వాత అలాగా కోతుల నుంచి మనుషులుగా మనమైతే వచ్చాం. సో 11.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఇక్కడ ఉండేవంట. సో అదే ఇక్కడ చరిత్ర చెప్తుంది. అందుకని మ్యూజియం అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అదైతే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 11 కోట్ల సంవత్సరాల క్రితం మలావి సరస్సు ఉండేవి కదా, ఆ మలావి సరస్సు ఏంటంటే మనుషులు అవి మీట్ తినవంట, వేరే జంతువుల్ని తినే ఇవి కాదట. యాక్చువల్లీ మలావి సరస్సు అనే కాదు, ఈ డైనోసార్స్ కూడా. సో డైనోసార్స్ అనే చెప్తా కన్ఫ్యూజన్ లేకుండా. ఈ డైనోసార్స్ ఏంటంటే హర్బేవర్స్, అవి ఏంటంటే మీట్ తినవు, ఓన్లీ అవి ప్లాంట్ బేస్డ్ ఏమైనా తింటూ ఉంటాయి. ఇక్కడ దొరికిన డైనోసార్స్ సైజ్ ఏంటంటే 9 మీటర్స్ లాంగ్ అయితే ఉంటుందంట ఒక్కో డైనోసార్. అంటే దాదాపు ఒక బస్సు సైజ్ ఎంత ఉంటుందో అంతేసి ఉంటాయంట. సో అందుకని చెప్పి ఈ కరోంగాలో సో దగ్గరలో దొరికే కాబట్టి కరోంగాలో మ్యూజియం అయితే కట్టేసి ఇక్కడ ఆ ఫాజిల్స్ని అయితే ప్రిజర్వ్ చేశారు. ఈ మలావి దేశంలో 2.5 మిలియన్ ఇయర్స్ క్రితం అయితే హ్యూమన్స్కి సంబంధించి ఫాజిల్స్ అయితే దొరికాయంట. అంటే జా బోన్, తర్వాత ఇంకొన్ని బోన్స్ అయితే దొరికాయంట. అంటే నేను మీకు ఇథియోపియా దేశంలో ఉన్నప్పుడు చూపించాను కదా లూసీ అని చెప్పి, 3.5 మిలియన్ ఇయర్స్ క్రితం ఒక స్కెలిటన్ అయితే దొరికింది లూసీది అని చెప్పి. సో ఇక్కడ కూడా అంతే, 2.5 మిలియన్ ఇయర్స్ క్రితం అయితే హ్యూమన్ ఫాజిల్స్ అయితే దొరికాయంట. దాన్ని కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేశారు ఈ మ్యూజియంలో. సో మనం ఈ మ్యూజియంకి వస్తే కనుక ఆ డైనోసార్స్కి సంబంధించి వాటి ఫాజిల్స్,
తర్వాత హ్యూమన్ 2.5 మిలియన్ ఇయర్స్ క్రితం ఉన్న హ్యూమన్ ఫాజిల్స్ అయితే మనం చూడొచ్చు. ఆ రెండు తప్ప ఇంకా ఈ మ్యూజియంలో పెద్దగా ఏం లేవు. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 11 కోట్ల సంవత్సరాల క్రితం అయితే డైనోసార్లు ఈ మలావి దేశంలో ఉండేవి అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో చూసారు కదా, నేను లోపలికి అయితే వెళ్ళకుండానే ఏదో మతలబ్ చేసి దూరం నుంచి అయితే క్లిప్స్ అవి తీసుకున్నాను. సో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డైనోసార్ మ్యూజియం అంత ఎక్కువ లోపల ఏం లేదు, జస్ట్ ఆ బయట నుంచి మనకి ఏం కనిపిస్తుందో అదే ఉంది. లోపల కూడా చాలా చిన్న ప్లేస్, ఓన్లీ ఒక డైనోసార్ది స్కెలిటన్, తర్వాత హ్యూమన్ ఫాజిల్కి సంబంధించిన ఒక జాబ్ బోన్ తప్ప ఇంకేం లేదు లోపల. బట్ ఆ రెండు అయితే దూరం నుంచి కనిపించి, సో అది మీకు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఆ మ్యూజియం నుంచి ఇప్పుడే ఏదైనా తిందామని చెప్పి ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇదైతే మలావియన్ రైస్తో పాటు ఒక చికెన్ పీసు, కొంచెం గ్రేవీ ఇచ్చారు. ఆ బ్రదర్తోనే మనం స్టే చేసాం కదా, లూయిస్, తను వాళ్ళ ఫ్రెండ్. ఆల్రెడీ చెప్పాను కదా తను పొలిటీషియన్ అని. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కరోంగా నుంచి ఇంకొక సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం, ముజూజు అనే సిటీకి. సో అరౌండ్ ఒక 5 hours జర్నీ అయితే ఉంటుంది. దాదాపు నాకు తెలిసి ఒక 260 కిలోమీటర్లు ఎంతో ఉంది జర్నీ. చూడాలి మరి ఎంతసేపు పడుతుందో, 260 220 సమ్ 200+ కిలోమీటర్స్. సో ఈ కరోంగా నుంచి ముజూజుకి ట్రాన్స్పోర్ట్ కోసం చూస్తున్నాం దేంట్లో వెళ్ళాలి ఏంటి అనేది. బస్సులు అయితే ఉండవు, చిన్న మినీ వ్యాన్స్ అలాంటివి అయితే ఉంటాయి. అంటే బస్సెస్ కూడా ఉంటాయి కానీ ఈ టైంలో ఉండవు. టైం ఇప్పుడు అరౌండ్ 9:30 అవుతుంది. యా విల్ గో, చూద్దాం. ఇవ్వండి ఇలాంటి వ్యాన్స్ అయితే ఉంటాయి. ఎంత ఛార్జ్ చేస్తారో ఏంటో తెలీదు. ఇదిగోండి ఈ ఇరుకు వ్యాన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. దాదాపు 30,000 క్వాచ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ముజూజు వెళ్ళడానికి. ఇదిగోండి బ్యాగ్. ఓకే వెనకాతలు మొత్తం కట్టేసి పెట్టారు. నా బ్యాగ్ ఎక్కడ కుక్కేస్తారో ఏంటో. 30,000 క్వాచ్ వెళ్ళడానికి. అంటే ఇక్కడ ప్రజెంట్ ఫ్యూయల్ షార్టేజ్ అయితే ఉంది కదా, అందుకని చెప్పి ఇంత రేట్లు అయితే ఎక్కువైపోయి. 30,000 క్వాచ్ అంటే డిస్ప్లే చేస్తే చూడండి, సడన్గా క్యాలిక్యులేట్ చేయడం అంటే కష్టం అది. అండ్ నో నాట్ యూ బ్రో, నాట్ యూ Luis. Yeah, thank you so much for hosting me. We'll see you in India. Brother, Yes. thank you so much. Thank you. You're welcome. Yeah, I had a great time in Karonga. I miss you guys. Thank you very much. Yes. We'll do the same. Yeah. We'll see you in India. Yeah, all the best for your elections. Next year we'll see you in India. యా, సో మనల్ని దేబెట్టడానికి అయితే వచ్చారు బ్రో వాళ్ళిద్దరు. సో ఇప్పుడైతే ఈ వ్యాన్లో వెళ్ళిపోదాం. వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఆన్ ద వేలో వెళ్తుంటే ఇప్పుడే ఒక చోట్ల అయితే ఆపారు. అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, అదంతా లేక్ మలావి. చూడడానికి అయితే సముద్రంలా కనిపిస్తుంది. అండ్ ఎక్కడ ఆపినా సరే వెంటనే వచ్చి చేపలు అయితే అమ్ముతున్నారు. జస్ట్ స్నాక్స్ లాగా అనమాట, డైరెక్ట్గా తినేయడానికి. కొందరేమో పచ్చి చేపలు అమ్ముతున్నారు, ఎండు చేపలు. వెళ్ళే రూట్ మధ్యలో అయితే చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. ఆ ఊర్లు కూడా నాకు తెలిసి ఒక్కొక్క ఊరికి 20-30 ఇల్లులు ఉన్నాయి అంతే. ఆ ఇల్లుల బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ వెంటనే లేక్ మలావి ఉంది. కానీ చాలా బాగుంది. రోడ్డు మీద నుంచి చూస్తుంటే మొత్తం ఫిషింగ్ విలేజెస్ అన్నమాట. ఇవి ఎక్కువ చేపల మీదే డిపెండ్ అయ్యి ఈ విలేజెస్ అన్నీ బతుకుతున్నాయి. వచ్చిన టూరిస్టులకు కానీ లేదంటే వెళ్ళిపోయే వాళ్ళకి అందరికీ అయితే ఫిషింగ్ చేసుకొచ్చి ఆ చేపలను అయితే వీళ్ళు అమ్మేస్తున్నారు. నాకైతే ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఒకే ఒక ప్లేస్ గుర్తు వస్తుంది. దట్టు మీరు ఎప్పుడైనా వైజాగ్ ట్రావెల్ చేసి ఉంటే, వైజాగ్లో కరెక్ట్గా తెన్నేటి పార్క్ ఆ రూట్లో వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది. సో ఆ టర్నింగ్లో అలా వెళ్తూ ఉంటే అసలు మంచి ఫీల్ కలుగుతుంది.
సో సేమ్ నాకు ఇక్కడ వెళ్తూ ఉంటే మ్యాక్స్ అంత హైట్లో లేదు, కాకపోతే పక్కనే ఆ లేక్ మాలవి చూడడానికి అయితే సముద్రంలా కనిపిస్తుంది మొత్తం ఆ గ్రీనరీలో. చాలా బాగుంది. సేమ్ నాకైతే ఆ ఫీలే కలుగుతుంది, పక్కన అలా సముద్రాన్ని చూసుకుంటూ వెళ్తున్న ఫీల్ అయితే కలుగుతుంది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే. వెళ్ళే రూట్ అంతా అయితే అసలు గతుకులే, రోడ్డు అస్సలు బాగాలేదు, కానీ లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి. అసలు చుట్టూ కొండలు, పక్కనే బీచ్, ఆ పక్కనే అసలు రోడ్డు భలే ఉంది. అసలు నాకైతే భలే నచ్చింది రూట్ అంతా. మెయిన్గా ఆ చివేట అనే ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. వెళ్ళే లైన్ అంతా కోస్టల్ లైన్, అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్, బీచ్, అదే బీచ్ కాదు లేక్ మలావి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది వెళ్ళే రూట్ అంతా. కాకపోతే ఈ ఇరుకు వ్యాన్లో కూర్చుంటేనే బాగా తీరిపోతుంది, మొత్తం కుక్కేసారు అసలు, కాళ్ళు మొత్తం నొప్పి వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక 150 కిలోమీటర్లు అయితే ఉంది, ఇప్పటికే ఒక 80 కిలోమీటర్లు అయితే వచ్చాం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడే బండాపిన పక్కన అయితే కబాబ్స్ లాగా తయారు చేస్తున్నారు చూసారా. గోట్ మీట్ ఇది ఫ్రై చేసుకొని తింటున్నారు, ఎంబూజీ. ఇప్పుడే నేను దీన్ని మేక మాంసం అని చెప్పాను కదా, మేక మాంసం కాదంటే ఇది పంది మాంసం, పోర్క్. నేను దూరం నుంచి చూసి ఇది మేక మాంసం అనుకున్నా. దోలు తీరిపోతుంది అసలు ఈ వ్యాన్లో ట్రావెల్ చేయడానికి, ఎందుకంటే నేను కూర్చున్న ప్లేస్లో కరెక్ట్గా ఇంజిన్ అయితే ఉంది. ఆ ఇంజిన్ వేడైతే కరెక్ట్గా కాళ్ళకి తగులుతుంది, కాళ్ళు ముందుకు చాపడానికి అవ్వదు, వెనక్కి చాపడానికి అవ్వదు, అదేమో కాళ్ళకి తగిలి మొత్తం కాలిపోతుంది అనమాట కాళ్ళు. దట్టు ఇదేదో కొండ ప్రాంతంలో సిగ్నల్ కూడా లేదు ఇక్కడైతే మేము వెళ్తున్న వ్యాన్ అయితే ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం అంట బండికి. సో అందరూ బయటికి దిగి అయితే అలా వెయిట్ చేస్తున్నారు, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. బ్రదర్ అయితే డ్రైవర్ బ్రదర్ అన్నారు కాసేపు వెయిట్ చేస్తే కొంచెం ఇంజిన్ కూల్ అయ్యి అప్పుడు మేబీ స్టార్ట్ అవ్వచ్చు అన్నారు. ఎప్పుడో పొద్దున్న 10:30కి అలా ఎక్కినట్టున్నాను, టైం ఇప్పుడు 1:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, చుట్టూ కొండ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఆగిపోయింది బండి. తట్టు ఇక్కడ మొత్తం ధూళే, ఏదైనా వెహికల్ వెళ్తే చాలు మొత్తం దుమ్ములు వేసిపోతుంది, అసలు పిచ్చోడిలాగా అయిపోతున్నాను మొత్తం. అసలు ఆ దుమ్ముకి నాకు అసలే డస్ట్ అలర్జీ, ఆ దుమ్ముకి ఇంకా మొత్తం దుమ్ములు వచ్చేస్తున్నాయి చూసారా. ఇప్పుడు వ్యాన్ అవుతుంది మొత్తం డస్టే. మ్యాక్సిమమ్ ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటిలోని రోడ్లు అయితే 2 రోడ్లు లేవు, ఓన్లీ ఒక రోడ్డే ఉందన్నమాట. సో వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్కి మొత్తానికి ఒకటే రోడ్డు. పొద్దున్న నుంచి స్ట్రగుల్ అయితే ఫైనల్గా ఇప్పుడైతే మనం ముజుజు రీచ్ అయ్యాం. ముజుజు టౌన్ మధ్యలో అయితే ఉన్నాం ప్రజెంట్. ఈ చుట్టూ చాలా వ్యాన్లు అయితే ఆగున్నాయి, ఇది ఒక మటాటు స్టాండ్లో ఉంది. మా దాదాపు ఒక 7 గంటలు అనుకుంటా ఈ 250 కిలోమీటర్ల జర్నీ. మధ్యలో వ్యాన్ కూడా బ్రేక్ డౌన్ అవ్వడం, అసలు మొత్తం దుమ్ము ధూళి, అసలు రోడ్లు ఏం బాగాలేవు సరిగా. ఈ ముజుజులో మనకు ఒక లోకల్ హోస్ట్ అయితే ఉన్నారు. సో కటాటో అనే ఏరియా దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేయమన్నారు, అక్కడికి వచ్చి మీట్ అవుతాను అన్నారు. సో వచ్చాక ఫస్ట్ అతని ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు ఈ ముజుజు సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. చూస్తున్నారా చాలా బిజీగా ఉంది ఏరియా అంతా. ఇదిగోండి నేను వచ్చిన వ్యాన్ అయితే అదే, ఎంత బిజీగా ఉందో అసలు ఈ ఏరియా. ఫైనల్గా మనమైతే మన లోకల్ హోస్ట్ బ్రదర్ని అయితే మీట్ అయ్యాం. హాస్టన్ Hello. హలో. We are together. Yeah. I mean, we are together. We are together now. In Malawi, Mzuzu. ముజుజు. Yeah. సో బ్రదర్ అయితే మన హోస్ట్. ఈ రోజు అయితే బ్రదర్తో స్టే చేయబోతున్నాం. రేపు ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక చిన్న టౌన్కి అయితే వెళ్ళబోతున్నాను, అది చాలా బాగుంటుంది. ఈ ముజుజు కూడా రేపు పొద్దున్న ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు దీనికి సంబంధించి ఒక మంచి వీడియో అయితే పెడతాను. ఇక్కడ చూడండి చాలా వరకు మనం కరోంగాలో సైకిల్స్ చూసాం కదా, ఇక్కడ కూడా అంతే సైకిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వేరే డిజైన్తో ఉన్నాయి సైకిల్స్ అన్నీ, వాటికి నెంబరింగ్ సిస్టమ్ కూడా ఉంది సైకిల్స్కి. చాలా వరకు అయితే ఇక్కడ ఈ దేశంలో సైకిళ్ళు వాడుతున్నారు, లాట్ ఆఫ్ బైసైకిల్స్. బ్రదర్ అయితే మనని ఆ మటాటు స్టాండ్ అది ఉంది కదా ట్యాక్సీ స్టాండ్, అక్కడి నుంచి అలా ముందుకైతే తీసుకొచ్చారు. వాళ్ళ భార్య గారు అయితే ఇక్కడ దగ్గరలో ఒక షాప్ అయితే ఉందంట, ఆవిడే వాళ్ళ భార్య. సో తను కూడా మనతో కలిసి వస్తుంది, అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ భార్యని పిక్ చేసుకొని ఇప్పుడు ముగ్గురం అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక చూడాలి, మాట్లాడదామన్నా సరే ఆయాసం వచ్చేస్తుంది ఈ బ్యాగ్కి. ఎందుకంటే చూస్తున్నారు కదా నా బ్యాగ్, అది చూడడానికి చిన్నగా కనబడినా సరే లోపల వెయిట్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
ఇదంతా చూడడానికి ఒక మార్కెట్ ఏరియాలో ఉంది. చూడండి చాలా బిజీగా ఉంది. మనం రేపు పొద్దున్న వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అలసిపోయాను. అసలు 7 గంటల సేపు ఆ మినీ వ్యాన్లో కూర్చొని కాలు పట్టేసి ఇప్పుడైతే బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మిగతా వీడియో అయితే రేపు కంటిన్యూ చేయాలి.